ఈరోజు కేటీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన మీద తెలంగాణ ప్రజలను పక్కదోవ పట్టించాలని ఆయన రోజు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కూడా చేసినట్టు మీరు చూస్తారు. ఇది ఒక రెగ్యులర్ షెడ్యూల్ అయిపోయింది వాళ్ళకి. ఏదో ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్టు మీద తెలంగాణ ప్రజలకు ఫస్ట్ తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టియాలని చెప్పి మాట్లాడాలన్న ఉద్దేశంతో తప్ప ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ఈ విషయం మీద ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు క్లియర్ కట్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇక కేటీఆర్ గారు ఇవాళ వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తుండు ముచ్చట మనకు. ఎందుకంటే మా హయాంలో ఇట్లా జరగలేదు, మా హయాంలో మేము కన్ఫ్యూజ్ చేస్తుండే. ఏమని, మా హయాంలో 100% ఉంటుండే, ఎవరన్నా చేతులు మారితే ఆ భూములు అలాట్మెంట్ మారితే 200% ఉంటుండే ఎస్ఆర్ఓ కాస్టు. ఆ ఎస్ఆర్ఓ కాస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు 30%. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు, ఈ యొక్క ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్. 5 లక్షల కోట్ల రూపాయల గురించి ఆయన అలిగేషన్